సురేష్ గారు రండి. సురేష్ గారు అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ అన్నమాట. సార్ నమస్తే, మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు. ఓకే. సురేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం ఇక్కడ నేను మోతీనగర్ హైదరాబాద్లో ఉంటాను. మోతీనగర్ నుంచి వస్తున్నారు, ఇక్కడే హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇన్సూరెన్స్ కంపెనీలో హైయర్ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సి వచ్చింది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి? అంటే 2.5 years నుంచి. 2.5 years గా మీది? ఓకే. సేమ్ ఆఫీస్ మేడం. నాకన్నా కొంచెం లో గ్రేడ్ డిజిగ్నేషన్లో పనిచేస్తాను. ఓకే, ఎవరో ఒక అమ్మాయి చక్కగా మీకు నచ్చింది, మీరు 2 ఏళ్లుగా అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అవును మేడం, కొంచెం ఆ మనస్తత్వాలు కలిసి ఓకే ఒకటవుదాం అని చెప్పేసి అనుకున్నాం మేడం. అలా మూవ్ అవుతున్నాం. ఆఫ్టర్ 2 years తర్వాత, అంటే ఈ రిలేషన్షిప్ అనేది 2 years నుంచి జరుగుతుంది మేడం. ఓకే. నాకు మా గర్ల్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మేడం. ఈ మా గర్ల్ ఫ్రెండ్ తనకి కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడించడం. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ మీ కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టమంటుంది, అంతే కదా? అంటే ఇలాంటి డౌట్ వచ్చి తను నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేడం. ఓకే, అదేంటంటే నా ఫోన్ నుంచి మీ వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలపమంటుంది, ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడాగా ఉందని నీకు చెప్పాడా? అవును. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే ఫ్యామిలీస్తో మాట్లాడి ఒకటేంటంటే కాన్ఫరెన్స్ కలపమంది మాట్లాడిస్తున్నారు, అమ్మాయి కలుపుతున్నారా అబ్బాయి కలుపుతున్నారా? ఈ అబ్బాయి కాన్ఫరెన్స్ లో ఉంటాడు కదా, ఇట్ డైల్ చేస్తే ఎవరిది అనేది మనకి ట్రూ కాలర్ లో నన్ను వస్తుంది కదా, సేవ్ లేకపోతే. అదేమన్నా చెప్పారా? అదేం చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు మీ ఫ్రెండ్ మీకు? వేరే వాళ్ళతో మాట్లాడుతుందంటే అమ్మాయి అబ్బాయి అని మీరేం అడగలేదా? అంటే అబ్బాయి అనే చెప్పింది మేడం. ఓకే. అందుకని డౌట్ వచ్చి ఓహో, మీ కామన్ ఫ్రెండ్ అమ్మాయి. ఇంకా నేనేం చేశానంటే మేడం, ఇంకా ఇంట్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మేడం. యాక్సెప్ట్ చేశారు. ఓకే, కొంత టైం తీసుకున్న తర్వాత అంటే మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఏం చేసామంటే, ఇంట్లో వాళ్ళకి చెప్తే కొంచెం అంటే బయట ఉంటామంటే అంటే కొంచెం సపరేట్ అయ్యి సహజీవనం చేస్తాం బయటకి వెళ్ళి. పెళ్లికి ముందు ఈ ప్రపోజల్ ఓకే అయింది మేడం. దాన్ని అదే అంటారు, మేడం చెప్పిన దాన్ని అంటారు. షికార్లకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ పడితే అక్కడికి, లేదా వేరే ఇంట్లో ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా ఉండండి, అండర్స్టాండ్ చేసుకోండి అన్న. ఆ తర్వాత పెళ్లి దాన్నే చేసుకోమన్నారా? సహజీవనం అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు. జనరేషన్ ఇలా మారిపోయిందా? అదే చెప్పట్లేదు, ఇంకేమైనా చెప్తారేమో నేను వెయిట్ చేస్తున్నాను, దానికి ఇంకా క్లారిటీ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అంతేగా, క్లారిటీ ఇస్తారు కదా తర్వాత. మైండ్ లో నాకు కొడతా ఉంటది ఇలాగా. ఇస్తారు కదా, మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నా. మీరు ఇక్కడ వరకు అన్ని చెప్పి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి వచ్చారు కదా, కాబట్టి ఏం ఆలోచించకుండా, మీ ఫేస్ కూడా ఎక్కడ రివీల్ అవ్వదు, ఓకేనా, కనిపించదు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి, ఆలోచించకండి అంతసేపు. నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది ఏంటో అని చెప్పండి. అయితే వాళ్ళు పెద్దవాళ్ళ అనుమతితో మేడం, మేమిద్దరం పెళ్లికి ముందే వాళ్ళ అనుమతితోటి విడిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. ఉండటానికేనా? ఇంకేం అనుమతులు తీసుకోలేదా? ఒకటిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. సరే, అట్లా ఉంటున్నాం. ఒకరోజు తను కూడా ఈ సిచ్యువేషన్లో, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి తన జాబ్ మానేయటం జరిగింది మేడం. అడిగారా మీరు ఇలాగా కాన్ఫరెన్స్ పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటాను, అడిగారా అమ్మాయిని? అడిగితే దానికి ఏం రీజన్ ఏం చెప్పలేదు. ఎవరో కామన్ ఫ్రెండ్ అంది మేడం. ఓకే, మీరు వదిలేసారు, లైట్ తీసుకున్నారు అంతే. ఫ్రెండ్ అన్నది నేను. అయితే ఇంకా నాకే వద్దులే, ఇంకెందుకు జాబ్ చేయడం అని చెప్పేసి ఇంకా మీరు మాత్రం జాబ్ చేస్తారు, అమ్మాయి మీరు సెపరేట్ తీసుకుని ఇంట్లో ఉంటుంది మేడం. కాబట్టి ఇప్పుడు సరే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో అంటే బర్డెన్ ఎక్కువైపోయింది మేడం. ఒకరినే జాబ్ చేయటం, వాళ్ళు అక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం, ఇక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు పే చేస్తున్నారు? మా ఫ్యామిలీకి మేడం. మీ ఫ్యామిలీకి? మదర్ ఫాదర్ ఉండే హౌస్ కి నేనే రెంట్ పే చేయటం, ఇప్పుడు మేము ఉండేదానికి కూడా నేనే రెంట్ పే చేయటం. బాగా బర్డెన్ అయిపోయింది మేడం. బర్డెన్ అయిపోతే ఇప్పుడు అంతమంది జాబ్ చేసేవాళ్ళు కొంచెం సర్వైవ్ అయ్యారు కదా మేడం. ఇప్పుడున్న టైంలో ఒక్కనే జాబ్ చేయటం, తను జాబ్లెస్ అవటం, అది డిపెండెంట్ అయింది కదా మేడం. అవును, దానికి ఫ్రీ టైం బాగా దొరికింది మేడం. ఈ లోపల అప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను కదా మేడం, కామన్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఎట్లా అంటే ఒకరోజు నిద్రపోతున్నాను అనుకున్నారు, నైట్ టైము నిద్రపోతున్నాను అనుకుని వాళ్ళతో సడన్గా ఆ సైడ్ నుంచి కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే రేపు సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేమనుకుంది, నేను స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం. సరే, ఇదంతా జరిగిపోయింది కదా. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైతే విన్నానో ఇంకా నేను నెక్స్ట్ డే వీళ్ళని ఫాలో అవుతా వెళ్ళారు. మీరు స్పీకర్లో పెట్టారా ఫోన్? స్పీకర్లో పెట్టి మాట్లాడింది ఆవిడ మేడం? ఆవిడ స్పీకర్లో పెట్టి ఏమైనా మాట్లాడిందా? లేదు మేడం, ఆ సౌండ్, ఆ వాయిస్ అంతా మెల్లిగా నైట్ టైం కాబట్టి పక్కనే ఉన్నారు కాబట్టి మీకు వినిపించింది. సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ వినపడుతుంది. అబ్బాయా అమ్మాయి? అబ్బాయి మేడం, అబ్బాయి. శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంది? అదే సార్, అది జరిగిపోయింది కదా మేడం. తర్వాత మార్నింగ్ తన్ని రోజు ఆఫీస్కి సెలవు పెట్టాను, తను ఫాలో అవటం స్టార్ట్ చేశాను మేడం.
మీరు సెలవు పెడితే మీరు ఇంట్లో ఉంటారు, అయినా సరే ఆవిడ బయటికి వెళ్ళిపోయిందా మీరు ఇంట్లో ఉన్నప్పుడు? లేదు, నేను ఆఫీస్కి సెలవు పెట్టాను, ఏమైనా ఫాలో అవడానికి నెక్స్ట్ డే లీవ్ తీసుకున్నాను మేడం. సీక్రెట్గా తను ఫాలో అవుదామని చెప్పేసి, అసలు ఎవరా ఏందని తెలుసుకుందాం. సస్పెన్స్ తక్కువ లేకపోతే సీరియస్లీ తను ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది మేడం. నెక్స్ట్ నేను ఫాలో నా వెహికల్లో నేను తను ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆమె దిగేసింది సార్, ఆటో దిగేసింది. దిగేసిన తర్వాత ఒక ఓయో హోటల్ దగ్గర ఇంకేమన్నా చెప్తారంటే నాకు నిజంగా ఇదిగా అనుకోని ఫాస్ట్ చెప్పండి. ఆటో దిగింది, ఒక ఓయో రూమ్, కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. మామూలు చెప్పండి. సరే ఓయో రూమ్ దగ్గరికి వచ్చారు, తర్వాత అక్కడ ఓయో దగ్గర దిగిపోయింది సార్. నెక్స్ట్ వేరే అతను అక్కడ ఇంకొక అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు సార్. హోటల్ అతను చెక్ ఇన్ చేశారు, ఆ రూమ్ లాక్ ఏదో ఇచ్చినట్టున్నారు. వీళ్ళు తీసుకుని పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్లో ఇప్పుడు పైకి వెళ్ళింది ఎవరో కాదు నా ఫియాన్సీ అని చెప్పేసి, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు ఏందని చెప్పేసి గట్టిగా అడిగి వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో అక్కడికి డూప్లికేట్ కీ తీసుకున్నావా? రెండో కీ ఉంటే అది ఇచ్చారు. అది ఇచ్చి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను సార్. నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు. అది చూసి ఇంకేముంటుంది ఓయో రూమ్లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ. చూసిన తర్వాత నా మనసు మొక్కలు అయిపోయింది సార్. ఓయో రూమ్కి వెళ్తున్నప్పుడే మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే, రూమ్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లే. మీ ఆవిడే ఇంకా ఒకే ఇంట్లో ఉంటున్నారంటే నీ సొంతం, మీ ఆవిడ లాగి బీ కొట్టు 2 కొట్టద్దు, ఫాలో ఏం చేస్తుందా అని చెప్పేసి ఏంటది అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారయ్యా? ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుందన్న విషయం మీకు అర్థమైందిగా. మరి చెప్పండి నెక్స్ట్. అప్పుడన్నా అడిగారా చూసి వెళ్ళిపోయారా? ఆవిడ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? అసలు ఆయన ఎవరు పక్కన? వాళ్ళ ఫ్రెండ్ అంట. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటోలు వీడియోలు ఏమైనా తీసావా అక్కడ? ఏం లేదా? ఫోటోలు తీసుకున్నా, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అవును సార్. ఇంకా ఇద్దరిని చాచిపెట్టి 2 వాయించా. ముందు తను లాగేసి ఎవరిని? మీ భార్య తాగేసి ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను సార్. ఎవరు? వాడినా ఆమెనా? ఫస్ట్ ఆమెను చేశాను సార్. తర్వాత ఓయో రూమ్ వాళ్ళు ఊరుకున్నారా? హోటల్ వాళ్ళు మీరు కొట్టుకుంటుంటే లేదు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదా వాళ్ళు? చేశారు మేడం. ఇదంతా జరిగి ఎంతకాలం అవుతుంది? 2-3 months అవుతుంది. 2-3 months. ఫియాన్సీ అని చెప్తేనే వాళ్ళు డూప్లికేట్ కీ ఇచ్చేయటం అనేది ఇక్కడ ఆశ్చర్యం. మొహం తెలియనోడు నా ఫియాన్సీ అని చెప్పి వెళ్ళిపోతే ఇంక ఓయో రూమ్ నడుపుతాయా? సరే, మీ ఆవిడని లాక్కుని అక్కడి నుంచి మీ కాబోయే భార్యని లాక్కుని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఆడెవడు ఎందుకు? వాడు వాళ్ళ ఫ్రెండ్ సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను సార్, ఇట్లా జరిగింది. లివిన్కి ఒప్పుకున్న వాళ్ళు ఇదే పెద్ద ఆశ్చర్యపోయి ఉంటారా? వాళ్ళకి అవన్నీ కామనే. తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా? మీరు ఇద్దరు లివిన్లో ఎన్ని నెలలు ఉన్నారు బాబు? 3 months. 3 months. 2 months విడిపోయి ఇప్పటికి ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా లేకపోతే ఏంటి? వాళ్ళు ఏమైనా కేసులు వేస్తామంటున్నారా ఏంటి? ఇక్కడ దాకా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ అది చెప్పండి పోనీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.